అల్లు అర్జున్ చికటిపల్లి పోలీసులు 3 గంటల 35 నిమిషాల పాటు విచారించారు. సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు సమాచారం. విచారణ సమయంలో తన వాహనంలో తెచ్చుకున్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తిని టీ తాగారు అల్లు అర్జున్. అలాగే విచారణ సమయంలో కేవలం 3 సార్లు వాటర్ తీసుకున్నారు. అల్లు అర్జున్ చికటిపల్లి పోలీసులు 3 గంటల 35 నిమిషాల పాటు విచారించారు. సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు సమాచారం. విచారణ సమయంలో తన వాహనంలో తెచ్చుకున్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తిని టీ తాగారు అల్లు అర్జున్. అలాగే విచారణ సమయంలో కేవలం 3 సార్లు వాటర్ తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ ఉదయం జరిగినటువంటి విచారణకు సంబంధించి ఒక్కటొక్కటిగా ఆ విషయాలను కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. అల్లు అర్జున్ ఉదయం తను పోలీస్ స్టేషన్ లో స్వయంగా ఈ విషయాలన్నీ తను ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. తను 3 గంటల 35 నిమిషాలని ఎదుర్కొన్నట్టుగా సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు తయారు చేసినటువంటి వీడియోని అల్లు అర్జున్ కి చూపించడము, అతను భావోద్వేగానికి గురవ్వడము, ఇంత జరిగిందా ఈ సీన్ లో, ఇప్పటి వరకు ఈ వీడియో నా దృష్టికి రాలేదు, ఈ వీడియో చూసి ఒక్కసారిగా నేను ఇంత రకంగా, ఇంత అవమానకరంగా, ఇంత ఘోరంగా అక్కడ జరిగిందా అనే దానిపై కూడా తనే ఒక్కసారి కూడా భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. పోలీసులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. కొన్ని వాటికి తనకు తెలియదని, థియేటర్ లోపటి చీకటిగా ఉన్న కారణంగా ఏమీ సిచ్యువేషన్ కూడా నాకు అర్థం కాలేదంటూ కూడా ఈ సమాధానం ఇవ్వడము, తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్టుగా కూడా స్వయంగా తనే అల్లు అర్జున్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మళ్ళీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరవుతానంటూ మాత్రం ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడము, పూర్తి విచారణను వీడియో రికార్డ్ చేసినటువంటి పోలీసులు తను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా పేపర్ పైన వీళ్ళు రాసి ఆ వివరాలన్నీ కూడా ఇప్పటికే రెడీ చేసి కోర్టులో వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తన విచారణ సమయంలో కేవలం 3 సార్లు నీళ్లు తాగడము, తన వాహనంలో తెచ్చుకున్నటువంటి బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, టీ తాగి ఈ 3.5 గంటల పాటు అతను విచారణ ఎదుర్కొన్నాడంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ఎక్కడ కూడా పోలీసులు ఒత్తిడి చేయకుండా తను పోలీసులకు సహకరిస్తూ, అడిగిన కొన్ని వాటికి సమాధానాలు ఇస్తూ, కొన్ని వాటికి దాటేస్తూ, ఈ విషయం తనకు తెలియదని, చీకట్లో ఉన్న థియేటర్ కాబట్టి లోపల ఏం జరిగింది, ఎవరిని నెట్టేశారు, మహిళ చనిపోయిందనంటే విషయం తనకు తెలియదని, కొన్ని తన వల్ల జరిగినటువంటి మిస్టేక్స్ అంటూ మాత్రం ఈ రోజు నేరుగా తను ఈ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఒప్పుకున్నటువంటి ఆ వీడియోగ్రఫీ అంతా కూడా పోలీసులు వాంగ్మూలం రూపంలో అంతా కూడా రికార్డు చేసుకొని, తను ఏదైతే ఇటీవలే పోలీసుల పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఆ వీడియోలు, అతను ఒప్పుకున్నటువంటి వీడియోలు, ఇవన్నీ కలిసి కూడా పోలీసులు హైకోర్టులో ఫైల్ చేసి అల్లు అర్జున్ కి చెందినటువంటి మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా త్వరలో కోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కొంత పోలీసులతో తమ తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తోంది కాబట్టి అసలు తదుపరి విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడే అవకాశాలు ఉన్నాయి? తను తప్పు చేశానంటూ కూడా ఒప్పుకున్నటువంటి సందర్భం అక్కడ ఏర్పడింది. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని వీడియోలు ఇప్పటి వరకు తన దృష్టికి రాలేదు. ఈ రోజు పోలీసులు అక్కడక్కడ సేకరించినటువంటి క్లిప్స్ అన్ని కూడా తనకి కళ్ళ ముందు ఒక మానిటర్ పెట్టి ప్రసారం చేయడంతో ఈ 12 నిమిషాల వీడియో చూసినటువంటి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురై
నా కారణంగా ఇంత బీభత్సం జరిగిందా, ఇంత నష్టపోయారా, ఇంతమంది పబ్లిక్ రోడ్డుపైకి వచ్చి ఇంతమంది ఫ్యాన్స్ నా కోసం ఈ బద్దలు కొట్టుకొని గేట్లను నెట్టేసుకొని సెక్యూరిటీని నెట్టేసి ఇంత హడావిడి జరిగిందా అనే ఒక తనే ఆశ్చర్యపోయేటువంటి వీడియో ఆ పోలీసులు వీడియోని అల్లు అర్జున్ కి ప్రసారం చేసి అవన్నీ కూడా చూపించడం జరిగింది. తను పోలీసులు అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడనేది మాత్రం పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. కొన్ని వాటికు తనకు తెలియదని, థియేటర్ లోపల చీకటిగా ఉన్నటువంటి కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగిందా లేదా, ఆ మహిళ ఎలా చనిపోయింది, అక్కడ బాబు ఉన్నాడన్న ఒక విషయం నేను గమనించలేకపోయాను. ఇప్పుడు వీడియో ద్వారా ఆ మహిళ అక్కడ ఉందనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. కొన్ని నా మిస్టేక్సే జరిగాయి, ఇవన్నీ కూడా నేను స్వయంగా ఒప్పుకుంటున్నాను. మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కొన్ని తప్పులు ఆ తర్వాత పోలీసుల ముందు నిజాలు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా షేర్ చేస్తా ఉన్నానంటూ కూడా చెప్పి తను కన్నీళ్లు పెట్టుకొని భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తుంది. పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా కొన్ని రోజుల తర్వాత వీళ్ళు గతంలో మీడియా ముందు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నటువంటి కాపీస్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతన్ని మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ కూడా మా పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారించి రెండోసారి సీన్ రికన్స్ట్రక్షన్ కోసం అతనికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన.